రైట్, ఇక ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి న్యాయవాదులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. దాని మీద వాదోపవాదనలు ఈరోజు హైకోర్టులో ముగిసినాయి. జడ్జి గారు తీర్పును రిజర్వ్ చేసినారు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చినారు. జడ్జిమెంటు రిజర్వ్లో ఉంది. థ్యాంక్ యూ. తీర్పు రిజర్వ్ అంటే దానికి ఏం టైం లేదు. జడ్జిమెంట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు జడ్జి గారు లిస్టులో నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు. బట్ తొందరనే వస్తుందని అనుకుంటున్నాం. సార్, కేటీఆర్ గారికి ఎక్కడా కూడా నేరుగా లబ్ధి చేకూరలేదనేటువంటి మీ వాదనలతో కోర్టుకు ఈ సెక్షన్లకు సంబంధించి కూడా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లాంటి వాదనలు జరిగాయి? ఏ వాదనలు కోర్టు ఆమోదించింది, వాదనలు కోర్టు ఆమోదించలేదు, అది కోర్టు యొక్క తీర్పు వచ్చినప్పుడు తెలుస్తుంది. వాదనలు జరిగినాయి, వాదనలు విన్నారు జడ్జి గారు, తీర్పును రిజర్వ్ చేసినారు. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా కేటీఆర్ గారి తరఫున మా వాదనలు వినిపించాం. మా వాదనలో ఏదైతే ఐపీసీ 409 కానీ, లేకపోతే 120B కానీ, లేకపోతే 405 కానీ, లేదంటే ఈ పెట్టిన ఏసీబీ కేసు 13(1)B కానీ, ఇవన్నీ కూడా అప్లికబుల్ కావు అనేది మా వాదన. మొదటి నుంచి కూడా ఈ కేసు చాలా స్పష్టంగా ఉన్నది. దీంట్లో ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి అవినీతి జరగలేదు అనేది మా వాదనలు. ఆ వాదనల ప్రకారమే కోర్టు వారు మొదటి రోజు కన్వీనియన్స్ అయినారు కాబట్టే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్డర్ని గతంలో మొన్న వాయిదాలో కూడా ఇక ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఈ కేసులో తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ ఏసీబీని కోర్టు ఆదేశించింది కదా, ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్? ఈరోజు కోర్టు విన్నది. ఎందుకంటే మొదట సిద్ధార్థ దవే దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా కేటీఆర్కి సంబంధించిన విషయంలో ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్స్ 409 సంబంధించి అది వర్తించదు, అసలు ఆయన అవినీతి చేయలేదు, అధికారులు చేసిన దానికి ఈయనని ఎట్లా ఇన్వాల్వ్మెంట్ చేస్తారు, ఈయన పైన ఎట్లా ఎఫ్ఐఆర్లో చేరుస్తారనేది కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే ఎఫ్ఈఓకి నిధులు వారు పంపిస్తే ఎఫ్ఈఓ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, కానీ కేటీఆర్ మీద చేయడం ఏంటి అనేది కూడా వారు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో దాదాపు అనేక అంశాలు ఇతర కోర్టుల్లో కూడా ఈ గతంలో ఉన్నటువంటి అవినీతి కేసులు ఎదుర్కొన్నటువంటి వారిపైన కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఆ కోర్టు ముందు సిద్ధార్థ దవే వినిపించారు. కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన చెప్పారు కూడా. అవన్నీ చెప్పిన తర్వాత ఈ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడ కూడా కేటీఆర్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేదనేది కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా బలంగా కూడా వినిపించారు. ముఖ్యంగా ఈ నిధులకు సంబంధించిన విషయంలోనే అధికారులే తప్పుదేవ పట్టారు. దాంతోపాటు ఆల్రెడీ హెచ్ఎండిఏ కూడా వన్ ఆఫ్ ద ఇది ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి స్పాన్సర్గా ఉన్నది కాబట్టి మిగతా స్పాన్సర్ ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ముందుకు రాలేదు. సెకండ్ సీజన్ అనేది జరిగేది చాలా కష్టమయ్యేది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఆయన చెప్పినప్పటికీ, కానీ తర్వాత లంచ్ బ్రేక్ అయింది. లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత దాదాపు 2 గంటల పాటు చాలా సుదీర్ఘంగా ఈ దానకిషోర్ తరపున న్యాయవాది సుభాష్ రెడ్డి కానీ, తర్వాత ఏసీపీ తరపు న్యాయవాది కానీ, సో అడ్వకేట్ జనరల్ కానీ, వీళ్ళిద్దరూ కూడా చాలా క్లియర్గా, ఎందుకంటే కేటీఆర్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఆయన ఏ హోదాలో ఎట్లా ఇస్తారు, 10 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము ఖచ్చితంగా అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి అప్రూవల్ లేకుండా వీరు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయించడానికి వీరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి కంపల్సరీ ఈ కేసులో 409 కింద ఇతర ఏసీపీ ఏదైతే సెక్షన్స్ పెట్టదో అవన్నీ కూడా కేటీఆర్కి యాప్ట్ అవుతాయనేసి కూడా వారు చాలా ఘంటాపథంగా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వారు చెప్పారు. ఎందుకంటే
దాంతోపాటు ఇప్పుడు 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకే చెల్లించారు. ఓకే, చెల్లించిన తర్వాత ఏ రకంగా అమౌంట్ మనకు లాభాలు వస్తాయి, వాటిని ఏ రకంగా రికవరీ చేసుకునే విధానం కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాడు, చెల్లింపులు చేస్తే సరిపోతుందా అనేది కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది మనీ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు కాబట్టి ఎటువంటి ఆదేశాలు లేకుండా, ఎటువంటి ఉత్తర్వులు లేకుండా, ఎవరు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ రకంగా వీళ్ళు ఈ అమౌంట్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తారనేది కూడా క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేటీఆర్ తను ఏదైతే ఆదేశాలు ఇచ్చిన అధికారులకి ఆయన చెప్పినటువంటి కేటీఆర్ తర్వాత కోర్టు విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు డిఫరెంట్ వాదనలు ఆయన వినిపిస్తున్నారు. అసలు మొత్తం తప్పంతా కూడా అధికారులది అన్నట్టుగా వారు పొట్రై చేస్తున్నారు. అధికారులు ఇప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఎండిఎంఈ పూర్తిగా ఆయన అండర్లో ఉంది కాబట్టి హెచ్ఎండిఏ కూడా ఆయన ఆదేశాలు ఇస్తే ఆటోమేటిక్గా కింద ఉన్నటువంటి అధికారులు వారు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈయన ఆదేశాలు వచ్చారు. ఇటు మంత్రిత్వ శాఖ నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కూడా ఎటువంటి ఇవి లేకుండా కూడా వారు ఎట్లా పర్మిషన్ ఇస్తారనేది కూడా వారు క్వశ్చన్ చేసినట్టు నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. మీరు ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఏంటి ప్రభుత్వం ఇవాళ దాదాపు 2 గంటల పాటు ఇద్దరు లాయర్లు వాదించారు కాబట్టి ప్రధాన అంశాలు ఏంటి? దాదాపు 3:30 వినిపించడం జరిగింది. విచిత్రంగా మర్డర్ కేసు కాదు, రేప్ కేసు కాదు అనే వాదనలు వినిపించడం విస్మయం కలిగింది. రేప్ కేసు కాదు అనే వాదనలను వినిపించడం విస్మయం కలిగించింది. అసలు స్టేట్ మినిస్టర్గా, క్యాబినెట్ మినిస్టర్ రాగద్వేషరహితంగా రాష్ట్ర ఖజానాను, రాష్ట్ర ప్రజలను, ఇంట్రెస్ట్ను కాపాడుతామని కదా ప్రమాణం చేసేది. దాన్ని కూడా పార్ట్ అండ్ పార్సిల్గా తీసుకోవాలి. నా జేబుకి రాలేదు, నీ జేబుకి రావాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్ ఎక్స్చెక్కర్. Being a state custodian of state exchequer, how you are entitled to transfer the amount, direct the concerned authorities to transfer the state exchequer to somebody else. FEOతోనే అసలు అగ్రిమెంటే లేదు. ప్రభుత్వము డబ్బులు చెల్లించాలన్న విషయం, FEOకు డబ్బులు చెల్లించాలన్న విషయము ఎక్కడ అగ్రిమెంటే లేదు. ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో మధ్యవర్తి తాను లాస్ అయినా అని చెప్పినప్పుడు కనీసం ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి కదా. ప్రభుత్వం అక్కడ కూడా కళ్ళు తెరుచుకోకుండా ఆదేశించడం, ఆయన ఇదే విషయం మెయిన్ కేటీఆర్ ఒప్పుకున్నారు. నా ఆదేశాలతోనే ఆయన డబ్బులు రిలీజ్ చేశారు అరవింద్ కుమార్ గారు అని చెప్పి. ఇప్పుడు కోర్టులో మాత్రం అధికారులు తప్పు చేశారు, మొత్తం ఎఫ్ఐఓ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన అని కోర్టు ప్రశ్నించడం జరిగింది. లేదు అంటే ఇందులో పొలిటికల్ వ్యాండేటా లేదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ అవుతూనే తొందరపడి పిటిషనర్ కోర్టుకు వచ్చినట్టు కనిపిస్తుంది అనేది అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఏంటి చాలా లీగల్ పాయింట్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎక్కడా కూడా కేటీఆర్ అనేది లాభపడలేదు, ఎక్కడ ఎంత తిన్నాడు ఏంటనేది కూడా ఒక చెప్పలేకపోతున్నారు. పైగా ఏదైతే ఈ ఫార్ములా సంబంధించిన చైర్మన్ కూడా ముఖ్యమంత్రిని కలిసారన్న వాదనలు కూడా వాళ్ళు తీసుకొచ్చారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కదా, ఎఫ్ఈఓ సీఈఓ నా దగ్గర రావడం జరిగింది. నేను ఆ ఫోటోలో ఉన్నది నేనే అని చెప్పడం జరిగింది. 100 మంది, రోజు 100 మంది, 1000 మంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళతో, మంత్రుల హోదాలతో ఉన్న వాళ్ళు ఫోటోలు దిగుతారు. దట్ ఈస్ నథింగ్ ఇన్ దట్. అట్లా ఏ మాత్రం స్పెషల్. ఆయన వచ్చి డబ్బులు అడగడం, స్టేట్ ఎక్స్చెక్కర్ ని క్యాబినెట్ మినిస్టర్ గా మోడల్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అప్లై అయిన తర్వాత కదా 55 కోడ్ అప్లై అయిన తర్వాత కదా 55 కోట్లు. ఇదే అంశాన్ని ఇప్పుడు హైలైట్ చేశారు కదా, దానికి ఏమన్నారు వాళ్ళు చాలా సింపుల్గా అదే, ఇదేమన్నా అటెంప్ట్ మర్డర్ కేసా లేకపోతే రేప్ కేసా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు విస్మయం కలిగించినాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇటువంటి అవినీతి నిరోధక శాఖ కేసుల్లో మొదటగానే ప్రాథమికంగానే ఎంక్వైరీ జరగకుండానే స్టేలు విధించకూడదు, క్వాష్లకి అవకాశం ఇవ్వకూడదు, ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయకూడదు అని వాళ్ళు రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.